హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బుడంకాయల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో నెత్తళ్ళు అయితే వేసి ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా వేడి నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో నెత్తళ్ళని అయితే ఇందులో వేసేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో వేయటం వల్ల దాని మీద ఉన్న ఇసుక పొట్టు అంత ఈజీగా ఊడిపోతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బుడంకాయల్ని మజ్జిగ కోసి చేదుగా ఉన్నాయా లేదా, గింజలు కూడా చేదుగా ఉందా లేదా చూసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని మీద పొట్టు అయితే తీసుకోవసరం లేదు, కాకపోతే అది సన్నగా ఉంటుంది, తీయటానికి కూడా రాదు. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత మెత్తలను అయితే 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. అందుకని బాగా వాష్ చేసుకున్న నెత్తళ్ళు ఇందులో వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసిన బుడంకాయలు ముక్కలు కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గబెట్టుకోవాలి. నేను ఈ బుడంకాయల్ని ఫస్ట్ టైం అయితే మా అత్తగారు తీసుకొచ్చినప్పుడు చూశాను. నేను దోసకాయలు ఏమో అనుకున్నాను, కాదు ఇవి బుడంకాయలు అంటారు, సేమ్ దోసకాయలానే ఉంటాయి, టేస్ట్ కూడా అట్లాగే ఉంటుందని చెప్పారు. సర్లే చూద్దామని చెప్పి అనుకున్నాను. ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసి మరి కాసేపు మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా శాంతం మగ్గిపోయి నూనె అంతా పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం కారం కూడా సరిపడినంత వేసుకొని అది కూడా బాగా కలుపుకొని మరి కాసేపు మగ్గబెట్టుకోవాలి. ఇవి వండేటప్పుడు కూడా స్మెల్ ఎలా వస్తుందంటే దోసకాయలానే అనిపిస్తుంది. ఇక సర్లే దోసకాయలు కాదేమో, నేను చిన్న సైజు దోసకాయలేమో అనుకున్నాను, కాదు బుడంకాయలని మా అత్తయ్య గారు అన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇట్లా కొత్తిమీర కూడా వేసేసుకొని పైపైన మరి కాసేపు మగ్గబెట్టేసుకోవాలి. అంతా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పైన కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటామే. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.